ఉంటారే 26 తీయదు. కానీ మనం ఆయనతో సహవాసం చేసిన ఎడల, కలిసి ఉన్న సహవాసం ఏంటమ్మా, కలిసి ఉన్న ఎడల మీకు సమాధానము, అలాగనే మీకు వేరు కూడా కలుగుతుంది. కలిసి ఉంటే ఏంటమ్మా అంటారు కదా, ఏదో శాంతి ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి ఉంటే ఏంటమ్మా, బైబిల్లో ప్రసంగికరంలో ఒక మాట ఉంది, మీరు తీయని చదవగలిగితే 4వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనంలో ఏమని పడుతుందంటే, 3 పేటల తాడు, 3 పేటల తాడంట ఏమాటమ్మా తెగిపోదు. 3 పేటల తాడు తెగిపోదు. ఒక పేట ఏమో బైబిల్ ఏముంది, హస్బెండ్. ఒక పేట భర్త అయితే, ఒక పేట భార్య అయితే, 3వ పేట ఎవరు తెలుసా, యేసు ప్రభు. ఆ 3వ పేట లేనప్పుడే ఏమవుతుంది తెలుసా, ఒకరు దేవుళ్ళు ఎంత నడుస్తున్నా ఎదుగుతున్నా సరే, ఇంకొకరు దేవుళ్ళు ఎదగకపోతే ఆ 2వ పేట వల్ల ఎన్నో శోధనలు, సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అవమానాలు కూడా వస్తాయి. ఆ పేటలు కలిసి ఉండవు. ఆ కలిసి ఉండడానికి 3వ పేట లేదు కదా. 3వ పేట ఎవరన్నా, దేవుడు. ఆ 3వ పేట కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క తాడు, ఆ 3 పేట తాడుకి ఎంతో బలం వస్తుంది. ఈ రోజు అనేక కుటుంబాలు విడిపోవడానికి, ఈ రోజు అనేక మంది మరి జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువుకి వారి జీవితాల్లో చోటు ఇవ్వకపోవడమే. ప్రభువుతో కలిసి వారు జీవించకపోవడం వల్ల, ప్రభువుతో కలిసి ఉండకపోవడం వల్ల, ప్రభువుతో కలిసి నడవకపోవడం వల్ల, ప్రభు సన్నిధిలో ప్రార్థన, వాక్యము, ప్రభుత్వ సాహసం చేయడం వల్లే ఈ రోజుల్లో పరిస్థితులు మనము చూడగలుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో మనం కలిసి ఉండాలి. ఆయనతో మనము కలవాలి. ఆయన మన మధ్యలో ఉండాలంటే ఆయనతో కలిసి ఉండాలి. హల్లెలూయా. సరే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతం 6:18 ఉంటుంది ఒక మాట, దేవుడు మనుషులతో కలిసి ఉంటాడా? ప్రశ్న చెప్పటమా? దేవుడు మనుషులతో కలిసి ఉంటాడా? ప్రకటనలో చెప్పాడు కదా, నేను మనుషులతో ఏం చేస్తాను, కలిసి ఉంటాను అన్నాడు కదా. మరి మరొక ప్రశ్న, దేవుడు మనుషులతో, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము కానీ మనతో కలిసి ఉండడానికి, ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన రక్తములో మనము కడగబడిన వారు, నీతిమంతులుగా చేయబడ్డ మనతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.